భారత్ పై ఇంకా సుంకాలు వేస్తానంటూ బెదిరించే ప్రయత్నం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలని లేదంటే భారీ సుంకాలు తప్పవని హెచ్చరించే ధోరణిలో ప్రకటన చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తున్నట్లు ప్రధాని మోదీ తనకు వ్యక్తిగతంగా చెప్పారని, అలా చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. That in a recent phone call with Prime Minister Modi, and that Modi had said his country would stop purchases of Russian oil, but India said that they were not aware. Well, then they're going to just keep paying a lot of tariffs. If they said that, but I don't believe they said that. No, I spoke with Prime Minister Modi of India, and he said he's not going to be doing the Russian oil thing, so that's it. Well, why would India say that they're not? I don't know, but if they want to say that, then they'll just continue to pay massive tariffs, and they don't want to do that. గతంలో కూడా మనం చూసాం ఇదే విషయం చెప్తూ ఉన్నారు. మనకి ఇండియా పాకిస్తాన్ వార్ ఆపేస్తారని, కానీ ఇట్లా చాలా విషయాల్లో తనే అంతా చేస్తానని చెప్పి చాలా సార్లు చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసాం ట్రంప్ విషయంలో. తర్వాత యూటర్న్స్ తీసుకున్న సందర్భాలు కూడా చూసాం. అయితే రష్యా చమురు కొనుగోలు ఆపేస్తారని చెప్పి ప్రధాని మోదీతో మాట్లాడాను, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పి లాస్ట్ టైం స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి మన దేశం నుంచి ఏం క్లారిటీ ఇవ్వలేదు, కానీ మాట్లాడినట్టుగా ఏమీ తెలియదు అని అయితే చెప్పొదిలేసారు తప్ప ఇటువంటిదే డిస్కషన్ నడవలేదని మాత్రం స్పష్టంగా చెప్పినటువంటి సిచ్యువేషన్ లేదు. కానీ ఇప్పుడు మరిన్ని టారిఫ్లు వేస్తాను అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరొకసారి భయపెట్టే ప్రయత్నమే. ఇప్పటి వరకు ఎన్నిసార్లు H1B వీసాలు కానీ లేదంటే ఈ టారిఫ్లకు సంబంధించి కానీ ఎన్ని విధాలుగా భారత్ మీద ఒత్తిడి తీసుకొచ్చినా లేదంటే కానీ భారం మోపే ప్రయత్నం చేసినా భారత్ ఎక్కడ వెనుతిరిగినటువంటి పరిస్థితి కనిపించలేదు. ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ అన్ని కూడా భారత్కి పాజిటివ్గా మారాయి. ఎగ్జాంపుల్ చూసుకుని H1B వీసాకు సంబంధించి రుసుము పెంచినా సరే అది మన భారత్కి సంబంధించి మన రంగాన్ని పెంపొందించుకోవడానికి, మన దేశంలోనే మనకి సంబంధించి డెవలపర్స్ ఎవరైతున్నారో వాళ్ళని ముందు తీసుకెళ్ళడానికి తోడ్పడింది. మరి ఈ స్టేట్మెంట్ సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో చూద్దాం. మరి శ్రీకాంత్ కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీకాంత్, హ్యాపీ దీపావళి. ట్రంప్ చేసినటువంటి లేటెస్ట్ కామెంట్స్, రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలని మోదీతో మాట్లాడాము అని సానుకూలంగా స్పందించాలని చెప్పి గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నారు, వినకపోతే మరి టారిఫ్లు వేస్తామని చెప్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు? ఆశా, గుడ్ మార్నింగ్. ముందుగా హ్యాపీ దివాళీ. నీకు కూడా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ, సిబ్బందికి కూడా హ్యాపీ దివాళీ. రైట్, ఇక మీరు అన్నట్టు ట్రంప్ విషయం తీసుకుంటే గనక భారత్ పైన ఒక అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంటాడు. ముందు అంటే ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా ఇంతకాలం ఉన్నటువంటి ట్రంప్, ప్రపంచానికి చూపించినటువంటి ట్రంప్ తన విషయం ఏంటి అన్నది పాకిస్తాన్ తో దోస్తానా చేసి మన మీద విషం కక్కుతున్న స్పష్టంగా అనిపిస్తోంది. మోరోవర్ మనం ఆఫ్ఘనిస్తాన్ కి వెనకాల మద్దతు ఇస్తున్నాం కాబట్టి సో అది ఇంకా అక్కసును వెలగక్కుతున్నాడు ట్రంప్. ఎట్లా చేయాలో అర్థం కాక రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సో దీంట్లో ట్రంప్ మొన్న ఈ మధ్యనే రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేసింది భారత్. సో అది మాకు చెప్పింది మంచి శుభవార్త అని చెప్పినటువంటి ట్రంప్ ఇంకొకసారి వార్నింగ్ ఇచ్చారు. దానిపైన భారత్ ఎప్పుడూ రియాక్ట్ కూడా అవ్వలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే భారీ టారిఫ్లు విధిస్తామంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. భారత్ రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటే భారీ దిగుమతి సుంకాలు కూడా చెల్లించాల్సి ఉంటుందంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. ట్రంప్ తన ఏదైతే ఫ్లైట్ ఉందో, తన ఓన్ ఫ్లైట్ ఉందో, ఆ ఫ్లైట్ లో ఎయిర్ ఫోర్స్ 1 లో అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీతో మాట్లాడాను, భారత్ రష్యా నుంచి చమురు కొనబోమని చెప్పి ఆయన చెప్పారు. ఒకవేళ కొనకపోతే భారీ సుంకాల్సి ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వాదనను భారత్ కూడా తోసిపుచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలు ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆర్థిక సాయం చేస్తున్నాయన్నది ట్రంప్ భావిస్తున్నారు. అందుకే రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నటువంటి దేశాలపైన అమెరికా ఈ ఒత్తిడి తెస్తోందన్నమాట ఎక్కువ. సో పోయిన నెలలో కూడా, గత నెలల్లో కూడా అమెరికా భారత్ తో సహా చాలా దేశాలను రష్యా నుంచి చమురు దిగుమతిని తగ్గించాలంటూ, నిలిపివేయాలంటూ కూడా అమెరికా కోరింది. బట్ ఏ దేశం కూడా అది మాత్రం ఇంతవరకు ఆ పద్ధతి ఫాలో కావట్లేదు, ట్రంప్ మాటను వినట్లేదు. సో మోడీ రష్యా నుంచి ఇకపై చమురు కొనబోమని తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ఏదైతే గతంలో చెప్పడం జరిగిందో, భారత్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో ఈ ఉత్పత్తులున్నాయో వీటన్నిటిపైన సుంకాన్ని పెంచింది. ఇందులో బట్టలు కానీ, లేదంటే మెడిసిన్ కానీ, లేదంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా వీటిలో ఉన్నాయన్నమాట. సో వీటిపైన, ఎగుమతులపైన ఖచ్చితంగా ఒక ప్రతికూల ప్రభావం ఉంటుందంటూ కూడా భారత్ నుంచి ఇండస్ట్రియల్ సంఘాలు కూడా ఇవన్నీ చెప్తున్నాయి. రష్యా చమురు విషయంలోనూ ఒకవేళ కొత్త టారిఫ్ కనుక విధిస్తే భారత్ అమెరికా వాణిజ్య బంధాలు ఏవైతున్నాయో వీటిపైన ఖచ్చితంగా చీలికొస్తుంది. సో ట్రంప్ ఒకవేళ అట్లాంటి చర్యలకు దిగితే ఖచ్చితంగా
ఎఫెక్ట్ అయితే పడుతుందని చెప్పాలి ఈ రెండు దేశాల మధ్య. అయితే మోడీ ట్రంప్ మాట్లాడుకున్నారు అని ఏదైతే ట్రంప్ చేసినటువంటి మాట ఉందో, అంటే రష్యా నుంచి చమురు కొనను అంటూ కూడా ట్రంప్ కు వాగ్దానం ఇచ్చారు మోడీ అని చేసినటువంటి ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తోంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కానీ అధికారిక రికార్డు కానీ ఏది లేదు అంటూ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. సో మీడియా ప్రశ్నించినప్పుడు వాళ్ళు అట్లా అనుకోకపోతే మేము భారీగా సుంకాలు చెల్లించాల్సి ఉంటుందంటూ కూడా ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు. సో ఈ వార్నింగ్ కి ఇండియా కూడా రెస్పాండ్ అయింది. మరోవైపు ఏంటంటే భారత్ ప్రపంచం మొత్తంలో చూసుకుంటే గనక మనమే అతిపెద్ద 3వ దిగుమతిదారులం. అంటే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునేటువంటి అన్ని దేశాల్లో వీఆర్ ఇన్ ద 3rd ప్లేస్ అనమాట. చాలా చౌకగా వస్తుంది అనమాట, కొంచెం తక్కువ రేటుకు వస్తుంది, ఎక్కువ బ్యారెల్ మనం తీసుకుంటున్నాం. అంతేకాదు ఈ సరఫరా కూడా ఇంకా లాంగ్ టైం ఉంటుందంటూ కూడా న్యూఢిల్లీ నుంచి ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి ఇండియన్ విభాగం చెప్తోంది. సో ప్రస్తుతానికి భారత్, సౌదీ అరేబియా, అమెరికా, రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ప్రస్తుతానికి చమురు అయితే కొనుగోలు చేస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో రష్యా నుంచి వచ్చేటువంటి ఈ చమురు ఏదైతే ఉందో ఇది ఆర్థికంగా చూసుకుంటే చాలా తక్కువ ధరకు వస్తుందన్నమాట. సో ఇది భారత్ కు చాలా ఉపయోగకరమైనటువంటి మాట. అంటే గతంలో తీసుకున్నటువంటి బ్యారెళ్ల కంటే కూడా ఎక్కువ బ్యారెళ్లు ఇప్పుడు మనం తక్కువ ధరకు కొంటున్నాం. సో అది రష్యాకు ఉక్రెయిన్ ని యుద్ధానికి పొసుగొలుపుతున్నాం అన్నది ట్రంప్ వాదిస్తున్నటువంటి మాట. కానీ మన బిజినెస్, మన భారత ప్రయోజనాల కోసం అన్నది భారత్ చెప్తున్నటువంటి మాట. ఆశ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తుందా మన ఇండియా తరపు నుంచి అనేది వెయిట్ చేద్దాం. ఎస్, మరి దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఏదైతే ఇంకా టారిఫ్లు విధిస్తామంటున్నారు, మరొకసారి ఆయన అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. మరి దీనికి ఏదైనా భారత్ నుంచి స్పందన వస్తుందా అనేది దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు